రూపంలో బౌద్ధ అవతారంలో భగవాన్ పరమాత్మ. బౌద్ధ అవతారం అంటే ఆ బౌద్ధ అవతారం దిగి మోరిపోకండి, గౌతమ్ బుద్ధ అవతారం కాదు ఇది. ఈ పండరీష్ పరమాత్మది ఈ బౌద్ధ అవతారం. 10 అవతారంలో ఈ బౌద్ధ అవతారం. ఇటుక మీద నిలబడ్డాడు, నడు మీద చేయి పెట్టుకున్నాడు, మకరాకార కుండలాలు చెవిలో ఉన్నాయి, మెడలో తులసిహారం ఉంది, నాసాగ్ర దృష్టి ఉంది. అలా నిలబడ్డాడు భగవాన్ పరమాత్మ. అరే మహారాజ్, మీరు పండర్పూర్ పోమంటున్నారు, పండర్పూర్ పోమంటున్నారు, కానీ మా వల్ల అవడం లేదు, ఏం చెయ్యాలి? అరే నెలకొకసారి పో, కుదరలేదు 6 నెలలకు ఒకసారి పో, 6 నెలలకు ఒకసారి పోకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా పో. మహారాజ్ పండరీష్ పరమాత్మనే చెప్పారు. ఏమని చెప్పారు? ఆషాఢీ కార్తికీ విసురున కామాద సంగత సేగుజ పాండురంగ. అందరు భక్తులకు భగవాన్ పరమాత్మ చెప్తాడు, ఆషాఢీ కార్తికి నాకు మాత్రం మరవకండి. భగవాన్ పరమాత్మ స్వయంగా తన భక్తులకు చెప్పారు. మహారాజ్ ఈ రోజు కార్తీక ఏకాదశి, ఎంత ఎంత కల్లోలు ఉన్నది పండర్పూర్లో. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ మరొక ఒక విధి ఉంది. విధితో హరికథ చంద్రభాగే స్నాన, విధితో హరికథ సమాధాన చిత్త సర్వకాల. అక్కడికి వెళ్ళిన తర్వాత పండర్పూర్లో ఏం చేయాలి? ఒట్టిగా గోదల అంగడి పోదటు. కొంతమందికి అలవాటు ఉంటుంది, పండర్పూర్ పోయిన తర్వాత అక్కడ ఎడ్ల అంగడి పోతారు. పోయారు ఎప్పుడు మీరు? ఎడ్ల అంగడిలో అది కొనాలనా, ఇది కొనాలనా, ఏం కొనాలా, ఏ ప్రసాదం కొనాలో. आता मिरुग जवळ येत असले तर ते चाडी तिथं पंढरपूरला विकतात बघा. चाडी मुठी माहित आहे, पेरायच्या मुठी, ते घेत फिरतात. महाराज पंढरपूरची जी वारी आहे ना, ही पंढरपूरची वारी म्हणजे कुणीही देवाची वारी केल्यासारखं नव्हे, म्हणजे कुण्या दुसऱ्या देवाला आपल्याला कमी लेखून बोलायचं नव्हे. पंढरपूरची वारी म्हणजे कशी झाली पाहिजे, काय निष्ठेनं झाली पाहिजे. నవమికి ఇక్కడ నుంచి బయలుదేరాలి, దశమికి పొద్దున 12 గంటల లోపు అక్కడ చంద్రభాగలో స్నానం జరగాల్సిందే. ఏకాదశి రోజు అక్కడ ఉండాలి, హరినామస్మరణ చేయాలి, కీర్తన చేయాలి, భజన చేయాలి. ద్వాదశి రోజు అక్కడ పారణ వదలాలంటే ద్వాదశి వదలాలి, ద్వాదశికి అక్కడనే ఉండాలి. త్రయోదశి చతుర్దశి అయిపోయిన తర్వాత పూర్ణిమాది కాలా తీసుకున్న తర్వాత ఇంటికి రావాలి. మనం అట్లా ఉండదు. దశమి రోజు పొద్దున పోతామా, ఏకాదశి రోజు అయిపోయాయి కదా, స్నానం అయిపోయి ప్రదర్శన అయిపోయాయి కదా, రాత్రి ఏకాదశిలో అక్కడ బయలుదేరితే ద్వాదశి ఇవ్వడానికి ఇంటికి గరం నీళ్ళు పెట్టు, స్నానానికి వచ్చానా దగ్గరకు వచ్చిన గరం నీళ్ళు పెట్టు, వెంటనే ఆకలి అవుతుంది, నిన్న ఏకాదశి ఒక పొద్దు, అక్కడ ఏం దొరకలేదు తినడానికి, పెద్ద మంది అక్కడ అని మనం అంటాం. ఇది మన వారి. అలా ఉండదు మహారాజ్. दशमी रोज निष्ठावंत वारकरी, हाडाचा वारकरी ज्याला म्हणतात, हाडाचा वारकरी. हाडाचा वारकरी माहिती कसा असतो? परमार्थ शरीरात नव्हे, रोमारोमात नव्हे, हाडामध्ये परमार्थ मूर्त ज्याच्या, हाडामध्ये पंढरपूरची वारी ज्याच्या मूर्ती, तो हाडाचा वारकरी. माझ्या दादासाहेबाची कथा सांगितली जाते. ఏం జరిగింది? లాతూర్కి వచ్చారు దాదాసాహెబ్. లాతూర్కి దొండపంత దాదాసాహెబ్, మీరు పేరు వినుండొచ్చు, బహుశా విన్నారా పేరు? దొండపంత దాదాసాహెబ్. పండర్పూర్లో చంద్రభాగ ఒడ్డున పెద్ద మఠం ఉంది. చంద్రభాగ ఘాట్ మీరు ఎక్కుతారా? ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కిన తర్వాత అక్కడ ఒక ఎర్ర బిల్డింగ్ కల్పిస్తుంది, అది దాదా మహారాజ్ సమాధి. లాతూర్కి వచ్చారు. లాతూర్కి వచ్చిన తర్వాత ఆ రోజు నవమి ఉండే, రాత్రి ఇక్కడ ట్రైన్ ఎక్కితే పొద్దున 9 గంటలకు ట్రైన్ అక్కడ చేరేది లాతూర్ నుంచి. కానీ ఏం జరిగింది? ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయిన తర్వాత మళ్ళా 2వ రోజు ట్రైన్ అక్కడ నుంచి తిరిగి రావాలైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అప్పుడు ఏం జరిగింది? స్టేషన్ మాస్టర్ దగ్గర పోయారు దాదాసాహెబ్. సార్ 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 నాది ఒక నియమం ఉంది, రేపు నేను 9 గంటల లోపు పండర్పూర్ చేరాలి, 10 గంటల లోపు నేను స్నానం చేయాలి దశమి రోజు. మహారాజా ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ఈ రేపు రండి, తిరిగి రేపు సాయంత్రం రండి, ట్రైన్ ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చు. కాదు కాదు, నాకు ఇప్పుడే కావాలి, నేను పండర్పూర్ చేరాలి, నా వ్యవస్థ చెయ్యి. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ అన్నారు, మట్టి ఉండి మాట్లాడుతున్నావా? ట్రైన్ ఏమన్నది, ఏమన్నా ఆటోనా? తీయడానికి, బండి తీయడానికి కుదరది, ట్రైన్ రేపే. అలా అన్నప్పుడు దాదాసాహెబ్ అన్నారు, ఎంత ఖర్చు వస్తుంది? మరి అది ఈ విధంగా వార్కరులు మాట్లాడితే జర వార్కరులకు చూపి వేరే చాలా గమ్మత్తు ఉంటుంది. కింద నుంచి మీద దాకా చూశాడు, మోకాల దాకా ధోతి ఉంది, ఇలాంటి 12 మంది కట్టుకున్నాడు, నెత్తి మీద పాగా ఉంది, బొట్టు పెట్టుకున్నావు,
ఓ సంకలో ఒక శబనం బ్యాగ్ ఉన్నది, నువ్వు పైసలు ఇస్తావు మాకు, అది కూడా బస్కు కాదు ట్రైన్కు. అరే వా, గమ్మత్తున్నది. ఎంత ఇవ్వగలుగుతావు, ఎంత కావాలో చెప్పు. ఆ కాలంలో దాదాపుగా 100-120 సంవత్సరాల కింద 1100 అడిగాడంట. ఎన్ని? 1100. అప్పుడు 1100 అంటే ఇప్పుడు ఎన్ని పైసలు మీరు లెక్క చేసుకుని నాకేంది లెక్కలేదు. 1100 కావాలి, ఇస్తావా? ఏదో మజాక్లో అన్నాడు. జేబులోకి వెళ్ళి తీసి ముంగడ పెట్టారు. చల్ ఇంజన్ వదిలే. మహారాజా చంద్రభాగా స్నానం రేపు నాకు 10 గంటలకు జరగడానికి ఆ కాలంలో దాదాసాహెబ్ 1100 ఖర్చు పెట్టారు. మనం ఎంత పెడతాం? సప్తక్ చంత ఎంత రాసి చంద. ఒక్కొక్క ఊర్లో గమ్మత్ ఉంటుంది మహారాజ్. ఈ ఊరు మంచిగా ఉన్నది. ఒక్కొక్క ఊర్లో గమ్మత్ ఉంటుంది. రాస్తారు 1151 రూపాయలు రాస్తాడు. ఇవ్వడు. రాసిన తర్వాత బడిలా ఏమై పైసలు ఇస్తా, సప్తా ఇది కానీ 2-3 రోజులు కానీ నడవని. కీర్తనకారుల క్వాలిటీ ఎలా ఉంది, కళాకార క్వాలిటీ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మనం పైసలు ఇవ్వాలి. అట్లా ఇస్తారా? గాత పూజ అవుతుంది బట్టలా, ఏ పైసలు 51 రూపాయలు. అరే కానీ అరే రేపు కాల ఉంది కదా, కాల తెల్లారి ఇంట్లో చెప్తాడు, ఏయ్ ఏం వండుకుంటే ఇంట్లో ఎందుకు, రేపు కాల ఉంది, అంతా ఊరంతా భోజనం పెడతా. మీరు పెడతారా? ఉందా మీలో? లేదా? ఊరంతా తింటారుగా. परू जास्त गाव जेवण असतं का ना काले दिवशी. राहते, नक्कीच राहते, कोणी पण सप्त्यात राहते, काय हरकत नाही. तुमच्या गावात राहणार नाही का नवल आहे का? ఇంట్లో ఏమంట వండుకోరి పోదాం. ఒక మనిషి హోటల్లో పోయి తినడానికి ఒక పూటకి ఎన్ని పైసలు కావాలి చెప్పండి. అందాజా 100 రూపాయలు. 100 రూపాయలు అయితే తెలంగాణలో అయితే 100 రూపాయలు ఫుల్ అవుతాడు. మహారాష్ట్రలో ఫుల్ కాడు. మహారాష్ట్రకు 200 రూపాయలు కావాలి. మహారాష్ట్ర చాలా పిరియం ఉంది మహారాష్ట్ర. 100 రూపాయలు తెలంగాణలో మనిషి కడుపు నిండా తింటాడు. ఇంట్లో 5గురు మంది, ఎంతమంది? ఇంకా 51 రూపాయలు ఈలే. 5గురికి వచ్చి పాశము, అన్నము, పప్పుచారు, వంకాయ కర్రీ. తృప్తిగా తిన్న తర్వాత చేయి కడుక్కొని ఇంటికి పోతారు. ఇంటికి పోయి అందరిని వదిలేసి మళ్ళా తిరిగి వచ్చి కాలం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అందరికి ఇస్తారు కదా. ఎటేటయ్యారు మరి లెక్క ఏం చెప్పట్లేదు. ఇంకా 51 రూపాయలు నువ్వు ఇచ్చి 500 తిండి తిని నువ్వు మళ్ళీ 51 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు లెక్క అడుగుతున్నావు. ఇలాంటోడు పండర్పూర్లో ఒక చంద్రబాబు స్థానం గురించి 1100, ఆ కాలం 1100, ఈ కాలంలో 11 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతాడా? ఆ మనిషి అన్నాడు, మహారాజా స్టేషన్ మాస్టర్ నా వల్ల కాదు, ఈ చేతులు నా చేతులు కాదు, నా పై ఆఫీసర్కి అడగాలి. నేను పై ఆఫీసర్కి ఫోన్ చేయి, కలుపు. ఫోన్ కలిపించాను. ఫోన్ కలిపిండు. ఒక్కొక్క వారకరి వచ్చిండు. ఆ వారకరి రేపు పొద్దున 10 గంటల వరకు చంద్రబాబు పోవాలంట, స్నానం చేయాలంట. 1100 తీసిన టేబుల్ మీద పెట్టాడు. ఏం చేయమంటూ ఆయన పేరు ఒకసారి కనుక్కోవా. అప్పుడు ఎక్కడ ఫోన్ చేశాడు తెలుసా? కురుడువాడి స్టేషన్. కురుడువాడి జంక్షన్ ఉంది కదా, కురుడువాడి జంక్షన్ లో ఆ పై ఆఫీసర్కి ఫోన్ చేసి అడిగితే ఏం పేరు అడిగినావు? దొండుపంతు దాదానంట, దొండుపంతు గోవింద్ అత్రేనంట, పండ్రుపూర్ అంట. వాళ్ళు అరే పిచ్చోడా, 1100 తీసుకోగాని నీ జేబులేమైనా ఉంటే అతనికి ఇచ్చి కాలు మొక్కి ఒక డబ్బా, స్పెషల్ డబ్బా, ఒక స్పెషల్ ఇంజిన్ వదిలే వెంటనే ఎంత ఆలస్యం చేయకనన్నాడు. కాలు మొక్కి జేబులో 100 రూపాయలు ఏమో ఉండొచ్చు, అవి తీసి దాదా మహారాజా కాలు మొక్కి, మహారాజా తప్పు అయిపోయింది, నేను అనరాని మాటలు మీకు అన్నాను, మీకు చాలా తక్కువ అంచనా వేశాను అనుకుని స్పెషల్ డబ్బా, స్పెషల్ ఇంజిన్ లాతూరు నుంచి పండర్పూర్ దాకా వదిలేశాడు మహారాజ్. నేను దేని గురించి అంటున్నా? పండర్పూర్ లో జరిగే దశమి రోజు జరిగే 10 గంటల లోపు జరిగే స్నానం, దాని మహిమ అంత గొప్పది ఉంటది. అంతేకాదు ఈ మనము మీకు చెప్పడం కాదు, భగవాన్ శంకరే ఋషి మహాత్ములకు చెప్పారు. ఏమని? ఐసే శంకర సాంగే ఋషి జవళి సకల తీర్థే మధ్యాహ్న కాళీ ఏతి పుండలికా జవళి కర్తి అంఘోళి వందితి చరణ. భగవాన్ శంకరే చెప్పారు. ఏమని? ఋషి మహాత్ములకు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ప్రపంచంలో కాదు త్రిభువన లోపల ఉన్న అన్ని తీర్థాలు వచ్చి చంద్రభాగా నదిలో స్నానం చేస్తారు. అందుకని ఆ సమయంలో కనుక మనం చేస్తే అన్ని తీర్థాలు ఒక స్నానం చేసిన పుణ్యం మన ఖాతాలో వేస్తారు. ఇంత గొప్ప క్షేత్రం పండరి. మరి మహారాజా సంవత్సరానికి ఒకసారి మాకు పోకడ కాదు, ఏం చేయమంటూ